అందరికీ నమస్కారం. మా నాన్న కూడా రిటైర్డ్ టీచర్. ప్రజెంట్ 2016లో మా నాన్న టీచర్గా చేస్తూ రిటైర్ అయ్యారు. ప్రజెంట్ రిటైర్డ్ టీచర్ మా నాన్న మహబూబాబాద్ జిల్లాలో పనిచేశారు. సో ఇప్పుడు మా నాన్న కూడా ఒక సీనియర్ సిటిజన్ క్లబ్ లో మా నాన్న ఒక మెంబర్. మా నాన్న దగ్గరికి పోయి మాట్లాడాలంటే కొంచెం నర్వస్ ఉంటుంది. సో మీ అందరితో మాట్లాడాలంటే కూడా కొంచెం నర్వస్ ఉంది. ఈ పెద్దవాళ్ళు నాకంటే మా తండ్రి వయస్కులు కాబట్టి వాళ్ళందరి ముందు నేను మాట్లాడాలంటే, సో ఇంతమంది ఫాదర్స్ మాట్లాడాలంటే ఎట్లుంటుందో అట్లా కొంచెం నర్వస్ ఉంది. సో ఏదన్నా పొరపాటున స్పీడ్ లో ఏదన్నా స్కిప్ చేసుకుంటూ మాట్లాడితే కొంచెం అర్థం చేసుకుంటాను. సో నేను సైబర్ క్రైమ్ డిఎస్పీని. ఇంతకుముందు నేను ముందు నుంచి 2007లో నేను ఎస్ఐగా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే కొత్తగూడెం జిల్లాలోనే సబ్ ఇన్స్పెక్టర్గా, ఇన్స్పెక్టర్గా, ఇప్పుడు డిఎస్పీగా పనిచేస్తున్నాను. నేను కొత్తగూడెం జిల్లా దాటి బయటకు ఇవ్వలేదు ఇంతవరకు. సో నాకు కొత్తగూడెం జిల్లాతో చాలా అనుబంధం ఉంది. సో మీరందరూ మీ అసోసియేషన్ గురించి ఇంత మంచిగా చెప్తుంటే రేపు ఫ్యూచర్లో నేను కూడా రిటైర్ అయితే మంచి క్లబ్ చూసుకొని, మంచి సీనియర్ సిటిజన్స్ క్లబ్ చూసుకొని దాంట్లోనే జాయిన్ అవుతా. ఒకవేళ అప్పటికి ఇదే బెస్ట్ అనిపిస్తే దీంట్లోకి వస్తుంది. సో నా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ క్రైమ్స్ మీద ఒకసారి అందరికీ అవగాహన కల్పించాలని. ఇటీవలప్పుడు నేను మా నాన్నకి చెప్తా ఉంటా, సైబర్ క్రైమ్ రిటైర్ అయ్యిండు, ఇంట్లోనే కూర్చుంటాడు, రోజు ఆ వీడియోస్, న్యూస్ అవన్నీ చూస్తూ ఉంటాడు. సో దానికే మా నాన్న పెన్షన్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. సో సడన్ గా ఏదైనా అయిందంటే మా నాన్న 1 month చిన్నాభిన్నం అవుతుంది. ఒక 1 month డబ్బులు పోయినాయంటే చిన్నాభిన్నం అవుతుంది. సో ఎట్లా జాగ్రత్తలు ఉండాలన్నది నేను మా నాన్నకు చెప్తా ఉంటా. సో మా నాన్నతో కూడా నేను ఒకసారి మా నాన్న వాళ్ళ క్లబ్కి వెళ్ళి అక్కడ సీనియర్ సిటిజన్స్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అదే ఉద్దేశంతో వీడికి రావడం జరిగింది. సో ఇంతకుముందు అన్నట్లు సార్ అన్నట్లు సీనియర్ సిటిజన్స్ ని టార్గెట్ చేస్తాం, మనకు ఆశ ఎక్కువ ఉంటుంది అని అన్నారు. అది కాదనుకుంటా, అట్లా ఆ వర్డ్ ఆశ అన్నది కాదు. సో ఈ ఏజ్ లో మనకి ఏముంటదంటే మన ఫ్యామిలీ సెక్యూరిటీ చూస్తాం మనం. సో ఇప్పుడు మనకి ఏదో డబ్బు సంపాదించాలని, మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ లక్షలు చేస్తే కోట్లు వస్తాయని ఇప్పుడు ఆశ ఉండదు. జస్ట్ ఈ ఏజ్ లో మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన గ్రాండ్ సన్స్ సెక్యూర్డ్ గా ఉన్నారా లేదా, ప్రొటెక్ట్ గా ఉన్నారా లేదా అన్నదే మనం ఎక్కువ ఆలోచిస్తాం. సో ఇప్పుడు వాళ్ళకు ఏమైనా అయింది అని అంటే మనం తలడిల్లిపోతాం. సో వాడు సైబర్ నేరాలు చేసేది సీనియర్ సిటిజన్స్ నుంచి ఒకటే, మీ ఫ్యామిలీ రిస్క్ లో ఉందని థ్రెట్ చేస్తాడు మనల్ని. సో మన ఎక్కడ కూడా సీనియర్ సిటిజన్స్ ని థ్రెట్ చేసే విషయంలో ఇది ఒకటే. సో మీ కొడుకు ఆపదలో ఉన్నాడు, ఇప్పుడు మనందరం రిటైర్ అయి ఉన్నాం, మన పిల్లల్ని మంచిగా చదివించుకొని ఉంటాం. మన పిల్లలు ఎక్కడో ఫారెన్లను, ముంబైలను, హైదరాబాద్లను సాఫ్ట్వేర్ జాబు, ఫారెన్లో జాబు చేస్తూ ఉంటారు. సో మనకి వాళ్ళకి గ్యాప్ ఉంటుంది. రెగ్యులర్గా మాట్లాడుకోం, 2 days 3 days ఒకసారి వీడియో కాల్స్లో అట్లా మాట్లాడుతూ ఉంటాం. రెగ్యులర్గా టచ్ ఉండదు. సో వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం. సడన్ గా ఎవరైనా ఫోన్ చేసి మీకు మీ అబ్బాయి రిస్క్ లో ఉన్నాడు, మీ అబ్బాయి కేసు అయింది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, డబ్బులు పంపి మీ అబ్బాయిని ఇక్కడ మేము పట్టుకున్నాం అని అంటే మీకు ఎట్లుంటది? సో అది ఆ భయానికి లోనవుతారు మేము. సో ఆ ఒక్కటే మనల్ని భయపెడతాయి. ఇంకా మనకి వేరే ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఏమి ఉండవు. సో ఎక్కువ సీనియర్ సిటిజన్స్ మన ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఎట్లా పోతాయి అంటే, సో ఇదంతా ఒక సోషల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే సైబర్ అఫెన్స్ చేసేటోళ్ళు ఫస్ట్ నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నేను జీబీ మాల్ పోయినప్పుడు షాపింగ్ చేస్తాను, నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇంకా ఎక్కడో షాపింగ్ చేస్తా, హైదరాబాద్ పోతా, ముంబై పోతా, ఢిల్లీ పోతా, షాపింగ్ చేస్తా, ఎయిర్పోర్ట్ లో ఎక్కడో ఆఫర్ ఉంటుంది, ఎవడో టోకెన్ ఇస్తే ఆ టోకెన్ మీద నా ఫోన్ నెంబర్ రాదు. సో నా ఫోన్ నెంబర్ తోటి వాడు సైబర్ అఫెన్స్ చేసేటోడు ఏం చేస్తాడంటే నన్ను స్టడీ చేస్తాడు. సో ఈయన ఎవరు, ఈయనకు ఎంతమంది పిల్లలు, ఈయన ఫాదర్ ఏంటి, ఈయన మదర్ ఏంటి, ఈయన ఏ ఉద్యోగం చేస్తాడు, అదంతా స్టడీ చేస్తాడు. సో మీ ఫోను, మీ పిల్లల ఫోను వాడు సైబర్ ఫ్రాడ్ చేసేటోడు తీసుకుంటాడు. ఎట్లా వాటికి వస్తుంది? జీవిమాలో సంబంధించిన సాఫ్ట్వేర్ హ్యాక్ చేస్తే జీవిమాలో ఎంతమంది కస్టమర్లు పోతున్నారు రోజుకి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటన్నది వాళ్ళకి వెళ్ళిపోతాయి అక్కడికి. అది పెద్ద కష్టం కాదు.
సో వాడు ఆ ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసి ఆ ఫోన్ నెంబర్ల ద్వారా ఫేస్బుక్ నా ఫోన్ నెంబర్ తోటి లింక్ అయి ఉన్న ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు. ఈ రోజుల్లో ఫేస్బుక్ ఇన్స్టాల్ అందరూ వాడుతున్నారు. వాడు నా ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫోటోలు, మా నాన్న ఫోటోలు, మా ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఏదో రకంగా ఫిల్టర్ చేసుకుంటా సంపాదిస్తాడు. సో నాకు అర్థమైంది ఈయన ఎక్కడో ముంబైలో ఉద్యోగం చేస్తాడు. సో వీళ్ళ నాన్న రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. సో వీళ్ళ నాన్న నెంబర్ ఇది అని మనకు తెలిసిపోతుంది. ఎట్లా వాడు కొంత స్టడీ చేసి మా నాన్న నెంబర్ తీసుకుంటాడు. తీసుకొని ఒక రోజు మా నాన్నకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా అశోక్ అట్ట కదా ఇక్కడ ఉద్యోగం చేస్తాడు ముంబైలో, ఇట్లా జర్నీ చేస్తుంటే మేము ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాం, మేము ఎయిర్పోర్ట్ అధికారులు మీ అబ్బాయి దగ్గర గాంజా దొరికింది, కేసు అయింది మీ అబ్బాయి మీద అని చెప్పి బెదిరిస్తారు. అప్పుడు మా నాన్నకు సీనియర్ సిటిజన్ పెద్దోడు, ఇంత అల్జిమర్స్ ఉంటుంది కొద్దిగా, కొన్ని మర్చిపోతూ ఉంటాడు, ఏం చేయాలో తెలియదు, ఏజ్ ప్యానిక్ అవుతాడు, వణుకుడు వస్తుంది. కొడుకు కేసులో ఉన్నాడంటే ఏదైనా భయపడతాడు, ఇంకేం ఆలోచించాడు. వాడు చెప్పడం కూడా అట్లేదు, మళ్ళీ నువ్వు ఎవరికి ఫోన్ చేయదు, చేస్తే నీ కొడుకు ఇబ్బంది అవుతుంది, కేసులలో ఇప్పుడు ఏదో తప్పిద్దామని నేను ట్రై చేస్తున్నాను, నువ్వు అటు ఇటు ఫోన్ చేస్తే లీగల్ ఇరుక్కపోతాడు అని బెదిరిస్తారు. సో మా నాన్న ఏం చేస్తాడు అప్పుడు, అది ఎందుకు బాగుంది రిస్క్ లో పెట్టడం అని ఏం చేయమంటారు అంటే, వాడు చిన్నగా మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అవన్నీ ఈ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే ఈ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయితే అని బెదిరిస్తాడు. బెదిరించి డబ్బులన్నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. చేపించిన తర్వాత అట్లా టైం పాస్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి ఎప్పుడో నేను మా నాన్న గుర్తొచ్చి ఫోన్ చేస్తాను. నాన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు. ఇట్లా కేసు అయిందట కదా అంటే, అట్లేం లేదు కదా నాన్న అంటే అప్పుడు తెలుసుకుంటాడు మన. సో ఈ లోపు డబ్బులు అనేవి పోతాయి. ఎక్కువ సీనియర్ సిటిజన్స్ టార్గెట్ చేసేది ఈ యొక్క విషయంలోనే. సో మీకు ఎప్పుడైనా సో మిమ్మల్ని నమ్మించడానికి ఇంకా చాలా చేస్తాడు. ఓన్లీ ఫోనే కాదు, ఇక అక్కడ ఒక పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తాడు, ఒక ఆఫీసర్లు ఉంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, మీకు మిమ్మల్ని నమ్మించేటట్టే మాట్లాడతారు. ఇక వాడు మనల్ని స్టడీ చేస్తాడు, మన ట్రస్ట్, మన నమ్మకాన్ని వాడు తెలుసుకుంటాడు. ఎట్లానైనా చేసి మనల్ని అత్యవసర పరిస్థితుల్లో ఒక భయానికి పెడతాడు. పెట్టి మనల్ని హౌస్ అరెస్ట్ చేస్తాడు. ఇట్లకెళ్ళి బయటికి పోకుండా, ఎవరికి చెప్పకుండా ఒక భయాందోళన క్రియేట్ చేసి వాడు డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. తెలుసు కదా, పెన్షన్ రిటైర్ అయిండు అంటే ఎంతో డబ్బులు వస్తాయి, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, నెల నెల పెన్షన్ వస్తుందని వారికి కూడా తెలుసు. సో ఆ పెన్షన్ డబ్బులన్నీ వాడు లాగేసుకుంటాడు. సో రిటైర్ అయిన తర్వాత, ఈ అఫెన్స్ అయిన తర్వాత మనం ఎంత ప్రయత్నించినా మన పెన్షన్ డబ్బులు, మన కోల్పోయిన డబ్బులు రిటర్న్ రావు. ఎందుకంటే ఇవన్నీ అఫెన్సులు ఎక్కడో వాడు విదేశాల్లో ఉండి చేస్తాడు. కాంబోడియా, వియత్నాం, చైనా ఎక్కడో ఉండి ఈ అఫెన్సులన్నీ చేస్తూ ఉంటాడు. జస్ట్ ఫోన్ చేయడానికి ఎక్కడి నుంచి అయితే మనము ఆ దేశానికి మన దేశానికి ఒప్పందాలు ఏముండవు, ఈ నేరస్తుల్ని అప్పగించే ఒప్పందాలు ఏముండవు. కాబట్టి మనం ఆ దేశానికి వెళ్ళలేము, అసలైన నేరస్తుల్ని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ ఏవో ఫేక్ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఆ బ్యాంక్ అకౌంట్లు కూడా వాడు వాళ్ళ మనుషుల్ని పెట్టి 2,000కు 3,000కు కొనుక్కునే అకౌంట్లే ఉంటాయి. మనం పట్టుకుంటే వీళ్ళొక్కరిని పట్టుకొని ఈ అమ్మాయిని మనం అరెస్ట్ చేయగలుగుతాం, కానీ అసలైన నేరస్తులు పట్టుకోలేము. వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు వెనక్కి తీసుకురాలేము. సో వాడు అక్కడే డ్రా చేసుకుంటాడు, అక్కడే అయిపోతాడు. మనం ఆ దేశానికి వెళ్ళలేము కాబట్టి వాడు దొరకడు. సో ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి వాడు ఈ సైబర్ క్రైమ్ మనల్ని టార్గెట్ చేసి చేస్తున్నాడు. అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ని వాడు ఒక్కొక్క విధంగా టార్గెట్ చేస్తాడు. అదే యూత్ పిల్లలు అయితే ఇది చేయడు. వాడు లోన్ యాప్, లోన్ ఇస్తామని చెప్పి క్రికెట్ బెట్టింగ్ అవి పాల్పడే వాళ్ళని మీకు లోన్ ఇస్తాము, షూరిటీ ఏం అవసరం లేదు, అసలు వడ్డీ ఏమి ఉండదు, జస్ట్ ఒక 1% వడ్డీ చెల్లిస్తే చాలని వాడు యూత్ పిల్లల్ని, ఆన్లైన్ షాపింగ్ చేసే లేడీస్ని అట్లా టార్గెట్ చేస్తాడు. బాగా పెట్టుబడులు పెట్టి ఉద్యోగస్తులు ఈ స్టాక్ మార్కెటింగ్ అది చేసేటోళ్ళని వాడు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి రిలేటెడ్లో దాంట్లో ఫ్రాడ్ చేస్తాడు. సో ఒక్కొక్క సెక్టార్ పీపుల్ని ఒక్కొక్క విధంగా టార్గెట్ చేస్తాడు. సో మన సీనియర్ సిటిజన్స్కి మెయిన్ థ్రెట్ ఇది ఒకటి. సో ఫ్యామిలీని ఇబ్బందులో ఉంది, రిస్క్లో ఉంది అని చెప్పి మనల్ని థ్రెట్ చేస్తాడు. సో మనకి ఎప్పుడైనా ఎట్లనైనా వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి మీకు ఇట్లా ఉంది అని, ఇబ్బంది ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీ మీదనే కేసు అయిందని అంటాడు. మీరు దీని మీద ఇన్ని కేసు చూపిస్తాడు వాడు. అన్ని మనకు సుప్రీంకోర్టు ఆర్డర్ చూపిస్తాడు, వాట్సాప్లో హైకోర్టు ఆర్డర్ చూపిస్తాడు,
అన్ని ఎఫ్ఐఆర్ అయిన కాపీ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అన్ని చూపిస్తే